అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు సండే కదండి, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే పెట్టేసుకున్నా. ఇడ్లీతో చట్నీ అయితే కొబ్బరి చట్నీ అయితే చేసేసా. కొబ్బరి చట్నీ అయితే మంచి టేస్ట్ వచ్చిందండి. కాకపోతే మా వారు ఏంటి తెలుసా, నా వల్లే టేస్ట్ వచ్చిందని చెప్పి తెగ పొగిడేసుకుంటున్నారు. ఎందుకంటే కొబ్బరికాయ ముక్క తనే కోసాడు కాబట్టి. అంటే నేను చిన్న ముక్కే కోసాను, తనైతే ఫుల్గా వేసేసాడు. కొబ్బరికాయ ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుందని చెప్పేసి కొబ్బరికాయని ఎక్కువగా యాడ్ చేశారు. దానివల్లే టేస్ట్ వచ్చిందని పొగిడేసుకుంటున్నారు ఊరిక. ఇంకా ఆడవాళ్ళని అయితే పొగడడానికి రాదు, కానీ వాళ్ళు ఏదైనా చిన్నది యాడ్ చేశారంటే చాలు మా వల్లే ఈ టేస్ట్ వచ్చిందని తెగ పొగిడేసుకుంటారు. ఇంక ఇడ్లీ రుబ్బుతోటి అయితే ఎగ్ దోశ చేయమన్నారు. మా వారి టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. ఏదోలా నాకు వచ్చినట్టు అయితే చేసి పెట్టేసా. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత కిచెన్లో మా ఫ్రెండ్స్ అదే అండి సింక్లో గిన్నెలు ఉంటాయి కదా, అవైతే వచ్చి తోమని చెప్పి తెగ పిలిచేస్తున్నాయి. గిన్నెలు అయితే తోమేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే చికెన్ అయితే వండేసుకుంటున్నానండి. ఎందుకంటే చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. చికెన్ ప్రియులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇందులో? నాకైతే చికెన్ చాలా ఇష్టం అండి. ప్రాసెస్ అయితే ఏం లేదు పెద్దగా, సింపుల్గానే వండేసుకున్నా. ఎందుకే ఎలా వండుకున్నానంటే, ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్ వేసి దాన్ని అయితే ఫ్రై చేసేసుకున్నా. అందులో చికెన్ అయితే యాడ్ చేసేసి కొంచెం అల్లం వెల్లుల్లిని కొంచెం నూరుకున్నా, అదైతే అందులో వేసేసానండి. ఇంక ఉప్పు కారం వేసేసి కలిపేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇది బ్రాయిలర్ చికెన్ కాదండి, సొంతం చికెను. దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయకుండా కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 4 విజిల్ వచ్చేసాక తీసేసి కొంచెం గరం మసాలా పొడిని యాడ్ చేశాను. ఇంతేనండి, టేస్టీగా చికెన్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చికెన్ చాలా ఇష్టమండి. ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత లాస్ట్ని వండేసిన తపాల్లో మాత్రం కొంచెం రైస్ వేసుకొని తింటానండి. ఏంటో అంత చికెన్ ఉండగా ఇలా వేసుకొని తింటే అదో టేస్టే వేరు, చాలా బాగుంటుంది తెలుసా. నేను ఎప్పుడు చికెన్ వండేసిన తర్వాత లాస్ట్ని అందులో కొద్దిగా అన్నం వేసుకొని మాత్రం తింటానండి. మీరు కూడా అలాగే తింటారా? ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్